హలో డెవలపర్స్. లాస్ట్ వీడియోలో మనం ఎర్రర్ మెసేజెస్ ఎట్లా క్రియేట్ చేయాలి, వాలిడేషన్ పార్ట్ 2 కంప్లీట్ చేసినాం. అండ్ ఈ వీడియోలో పార్ట్ 3 చేస్తున్నాం. దీంట్లో మనం ఏదైనా ఎర్రర్ మెసేజెస్ క్రియేట్ చేసినాం కదా! సో, ఆ ఎర్రర్ మెసేజ్ ఫ్రంట్ ఎండ్‌లో ఎట్లా డిస్‌ప్లే చేయాలి? ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ నేమ్ ప్రాపర్‌గా రాస్తాలే, లాస్ట్ నేమ్ ఫీల్డ్ నేను ప్రాపర్‌గా ఎంటర్ చేయలే. సో, ఆ టైంలో మనకు ఏదైనా కస్టమైజ్ ఎర్రర్ మెసేజ్ డిస్‌ప్లే చేయాలంటే ఎట్లా డిస్‌ప్లే చేయాలి? సో, ఆ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయన్నీ మనకు ఎర్రర్ మెసేజెస్ ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే రిటర్న్ హెచ్‌టిటిపి రెస్పాన్స్ చేస్తున్నాం. సో, ఈ హెచ్‌టిటిపి రెస్పాన్స్ నేను డిలీట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇవి అన్ని ఎర్రర్ మెసేజెస్‌కి నేను ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తున్నా. సో, దీనికి నేను ఒక నేమ్ ఇస్తున్నా మెసేజెస్. అండ్ ఈ మెసేజెస్‌లో ఎర్రర్ అని ఒక ఎర్రర్ మెసేజ్ క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ అన్ని ఎర్రర్ మెసేజెస్ వచ్చేస్తాయి. ఓకే. అండ్ ఇదే నేను సేమ్ రెండర్ చేస్తున్నా. రెండర్ చేసిన తర్వాత ఈ పేజ్ మనం సేమ్ పేజ్‌కి నేను డిస్‌ప్లే చేస్తున్నాం. అంటే ఏదైనా ఎర్రర్ మెసేజ్ వస్తే కంపల్సరీ signup.html పేజ్‌కి మూవ్ చేయాలి. ఓకే. సో, స్పెల్లింగ్ కరెక్ట్ ఉంది. signup SIGNUP ఓకే, కరెక్ట్ ఉంది. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్రర్ మెసేజ్ మనం ఏదైనా కీ క్రియేట్ చేసినా కదా! ఈ మెసేజెస్ కూడా నేను ఇక్కడ పాస్ చేయాలి. ఓకే. సో, సేమ్ థింగ్ మనం మెసేజెస్ కూడా ఇక్కడ పాస్ చేయాలి. పాస్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సేవ్ చేస్తున్నా. అండ్ సైన్అప్‌లో నేను జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఒక మెసేజ్ క్రియేట్ చేస్తా. జస్ట్ ఒక రెండర్ చేస్తా. అంటే ఈ పర్టిక్యులర్ ఏదైనా మనం మెసేజెస్ క్రియేట్ చేసినా కదా! దీంట్లో పాస్ చేయాలి. జస్ట్ దట్స్ ఇట్. ఓకే. సో, ఎక్కడ పాస్ చేయాలి? నేను ఆల్రెడీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ క్రియేట్ చేసినా కదా! అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఓకే. యాస్ ఆఫ్ నౌ జస్ట్ ఒక సింపుల్ డివిజన్ క్రియేట్ చేస్తున్నా. అండ్ ఈ డివిజన్‌లో నాకు ఎర్రర్ మెసేజెస్ కావాలి. సో, ఈ డివిజన్ ఎప్పుడు డిస్‌ప్లే చేయాలి అంటే ఇఫ్ ఒక కండిషన్ రాస్తున్నాను నేను. ఇఫ్ ఎర్రర్ మెసేజ్ ఉంటే. ఇఫ్ ఎర్రర్ మెసేజెస్ ఉంటేనే ఈ పర్టిక్యులర్ మెసేజ్ డిస్‌ప్లే చేయాలి. అదర్‌వైజ్ నో నీడ్ టు డిస్‌ప్లే. సో, ఇక్కడ నేను ఇఫ్ అండ్ సింపుల్‌గా ఇక్కడ ఒక రాస్తున్నాను నేను ఎర్రర్ మెసేజ్ అండ్ మన మెసేజ్. ఓకే. అండ్ ఇది సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత సేమ్ థింగ్ మనం ఆల్రెడీ రెండర్ చేసేసినాం. సో, జస్ట్ మళ్ళీ ఒకసారి హోమ్ పేజ్‌కి క్లిక్ చేస్తున్నా. సైన్అప్‌కి క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏదైనా కూడా నేను ఎంటర్ చేస్తలే. జస్ట్ సైన్అప్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మనకు మెసేజెస్ వస్తుంది. ఎర్రర్ మెసేజ్ ఫస్ట్ నేమ్ షుడ్ నాట్ బి ఎంప్టీ. ఓకే. నేను ఇక్కడ ఏదైనా నేమ్ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ నేను సైన్అప్‌కి క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ లాస్ట్ నేమ్ షుడ్ నాట్ బి. సో, ప్రాపర్‌గా మనకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అవుతుంది. అండ్ నార్మల్‌గా నేను ఈ పర్టిక్యులర్ మెసేజెస్ డిస్‌ప్లే చేస్తలే. నేను ఇదే పర్టిక్యులర్ డివిజన్‌లో నేను ఒక అలర్ట్ ఉంది కదా! మన కాన్సెప్ట్స్ ఆ బూట్‌స్ట్రాప్ అలర్ట్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నా. సో, బూట్‌స్ట్రాప్ అలర్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? ఇక్కడ మనకు ఆల్రెడీ రెడీమేడ్ కోడ్ ఉంది. సో, అదే కోడ్ నేను కాపీ చేస్తున్నా. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది బూట్‌స్ట్రాప్. సింపుల్‌గా టైప్ చేస్తున్నా సెర్చ్‌లో అలర్ట్. ఓకే. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నాకు ఈ పర్టిక్యులర్ బటన్ కావాలి. ఓకే. సో, ఈ కోడ్ నేను ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత మన సెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ సెక్షన్ ఉన్నాయి మనకు. అండ్ ఇక్కడ డివిజన్‌లోనే నేను ఈ పర్టిక్యులర్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ కంటెంట్ ఉంది. సో, నాకు ఈ పర్టిక్యులర్ కంటెంట్ అవసరం లేదు. నేను ఏదైనా కంటెంట్ క్రియేట్ చేసినా కదా! ఆ కంటెంట్‌ని ఇక్కడ డిస్‌ప్లే చేయాలి. సో, ఇక్కడ అన్ని పర్టిక్యులర్ కంటెంట్ ఆల్రెడీ డిలీట్ చేస్తున్నా. అండ్ మన కంటెంట్ ఏముంది? మన కంటెంట్ ఎర్రర్ మెసేజెస్ ఉన్నాయి. సో, అక్కడ నేను సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నా ఎర్రర్. సో, సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను హోమ్ పేజ్‌కి వెళ్తున్నా. హోమ్ పేజ్‌కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సైన్అప్ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ దగ్గర ఏది కూడా ఎంటర్ చేస్తలే. జస్ట్ ఒక సైన్అప్ క్లిక్ చేస్తున్నా. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ షుడ్ నాట్ బి డిస్‌ప్లే. ప్రాపర్‌గా మనకు డిస్‌ప్లే అవుతుంది. అదే నేను ఇక్కడ క్రాస్ బటన్ క్లిక్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అవుట్ అవుతుంది. ఒకవేళ మనకు మార్జిన్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ కొన్ని నేను మార్జిన్ 2 పాయింట్ యాడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కూడా ఈ డివిజన్‌లో కూడా నేను కొంచెం మార్జిన్ యాడ్ చేస్తా. ఎందుకంటే ఇవి ప్రాపర్‌గా డిస్‌ప్లే అవ్వలేదు. ఓకే. సో, మళ్ళీ ఒకసారి నేను సైన్అప్‌కి క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మళ్ళీ సైన్అప్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ షుడ్ నాట్ బి ఎంప్టీ.
సో ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు డిస్‌ప్లే అయితున్నాయి. ఎర్రర్ మెసేజెస్ కూడా డిస్‌ప్లే అయితున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. కానీ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే మనకు ఏదైనా ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. సో ఆ ఈమెయిల్ ఐడీస్ ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉంటే ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి? ఇంకా ఏంటంటే మనం ఏదైనా పర్టిక్యులర్ పాస్‌వర్డ్ ఉంది. ఆ పాస్‌వర్డ్ మనం స్టోర్ చేస్తే నేను ఆల్రెడీ ఒక్కొక్కసారి స్టోర్ చేస్తా. స్టోర్ చేసిన తర్వాత చూడండి మనకు నార్మల్ వేలో 1, 2, 3, 4 అట్లా మనం ఎంటర్ చేస్తే సేమ్ పర్టిక్యులర్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే అవుతది. కానీ ఆ పర్టిక్యులర్ పాస్‌వర్డ్ మనం హ్యాష్ టైప్ ఓకే. ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్‌లో ఎట్లా కన్వర్ట్ చేయాలి? సో, ఆ పర్టిక్యులర్ టాపిక్స్ మనం కవర్ చేద్దాం. ఓకే. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే.